మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ ని కన్ఫర్మ్ చేశారు. అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా, సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు. ఎవరో ఒకరు కాకుండా అగ్ని పరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించుకున్న వారికే రియాలిటీ షోలోకి అడుగు పెట్టే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అగ్ని పరీక్ష మొదలైంది. 15 మంది మధ్య పోటీ జరుగుతుంది. వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ అనుష రత్నం కూడా ఒకరు. తాజాగా హాట్ స్టార్ ఆమె ఓట్ అప్రిల్ చేసిన వీడియో రిలీజ్ చేసింది. అందులో అనుష మాట్లాడుతూ, ఉద్యోగం చేశా, ట్యూషన్ టీచర్ గాను చేశా, కంటెంట్ క్రియేటర్ గాను పని చేశా, మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాను. ప్రతి తెలుగు ఇంటికి నా గొంతు వినిపించాలంటే నన్ను బిగ్ బాస్ కి పంపించాలి. బిగ్ బాస్ కు నన్ను పంపించాలంటే ఓటు ముఖ్యం. కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి. ఈమెను ఎందుకురా పంపించాం అని నిరాశ పడకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా. మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటు వేయమని వేడుకుంది. అనుష రత్నం వరంగల్ అమ్మాయి. తండ్రి చనిపోవడంతో చెల్లి చదువు బాధ్యతను తన భుజాన వేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. ఇటీవలే వజ్జన్ బాయ్స్ మూవీ ఈవెంట్ లో యాంకర్ గా కూడా చేసింది. బిగ్ బాస్ కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షో పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అంటే అందరూ బిగ్ బాస్ అని బట్టలు చింపుకుంటున్నారు. ఎవడ్రా బిగ్ బాస్ అని హేళన చేసింది. కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్ స్టోరీ చెప్పి ఎమోషనల్ కావడంతో ఆమెను నేరుగా టాప్ 15 కి పంపించారు. అక్కడి నుంచి నేరుగా బిగ్ బాస్ కి పంపించమని వీడియో చేసింది అనుష. మరి తను బిగ్ బాస్ 9 లో ఉంటుందా లేదా అనేది చూడాలి. గతంలో విష్ణుప్రియ కూడా షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. కట్ చేస్తే గత సీజన్ లో ప్రత్యక్షమయ్యింది. ఆట ఆడకుండా పిక్నిక్ కి వచ్చినట్టు కూర్చునేది. మరి ఈ అనుష షోకి వెళ్తుందా, వెళ్తే ఎలా ఆడుతుంది అనేది చూడాలి.